హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గోవిద్య. సో ఈరోజు మనము రైల్వేస్లో అడిగినటువంటి రీజనింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది డిస్కషన్ చేసుకోబోతున్నాము. సో ఎవరైనా సరే రైల్వే బ్యాచ్ కావచ్చు, లేదంటే ఎస్ఎస్సి బ్యాంక్స్కి దేనికైనా ప్రిపేర్ అయ్యే పని అయితే సో మన గోవిద్య యాప్ అనేది వచ్చేసి ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది. ఓకేనా, వన్స్ ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఓకేనా, అన్ని కోర్సెస్ అవైలబుల్లో ఉంది. ఓకేనా, థ్యాంక్ యూ. సో అట్ ప్రజెంట్ వచ్చేసి రైల్వేలో చాలా జాబ్స్ పడ్డాయి. సో దాని రిలేటెడ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రకరకాల మోడల్స్ అనేది అడగడం జరిగింది. దాంట్లో ఈరోజు వన్ ఆఫ్ ది టాపిక్ అయినటువంటి కోడింగ్ డీకోడింగ్ అనేటటువంటి టాపిక్ నుంచి ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అనేది కొన్ని డిస్కషన్ చేద్దాం. ఓకే, పాయింట్ ఏ ఈస్ 15 మీటర్ టు ద వెస్ట్ ఆఫ్ పాయింట్ సి అన్నారు. అవునా, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రెఫరెన్స్ ఏంటి, పాయింట్ సి నుంచి తీసుకుందాం. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ సి. ఓకేనా, పాయింట్ సి నుంచి 15 మీటర్ పాయింట్ ఏ. ఓకే, దాని తర్వాత ఏమన్నారు, పాయింట్ బి ఈస్ 22 మీటర్ టు ది నార్త్ ఆఫ్ పాయింట్ సి. ఎంతండి, 22. ఓకే, దాని తర్వాత పాయింట్ డి ఈస్ 18 మీటర్ టు ద ఈస్ట్ ఆఫ్ పాయింట్ బి. పాయింట్ బికి ఈస్ట్ సైడ్ ఎంతండి, అది కూడా 18 మీటర్ అని ప్రొవైడ్ చేశారు. 18 మీటర్, అవునా, ఎవరు, పాయింట్ డి. ఓకే, దాని తర్వాత ఏమన్నారు, పాయింట్ ఈ ఈస్ 11 మీటర్ టు ది సౌత్ ఆఫ్ పాయింట్ డి. 11 మీటర్ అన్నారండి. సో జస్ట్ 11 మీటర్స్, జస్ట్ 11 మీటర్స్. ఎవరు, పాయింట్ ఈ, పాయింట్ ఈ. దాని తర్వాత ఏమన్నారు, పాయింట్ ఎక్స్ ఈస్ 33 మీటర్ టు ద వెస్ట్ ఆఫ్ పాయింట్. అంటే కౌంట్ చేస్తే ఇక్కడేమో 18, ఇక్కడేమో 15, రెండు కౌంట్ చేస్తే 33 మీటర్స్. అంటే పాయింట్ ఈ నుంచి సో టోటల్గా ఎంత, 33 మీటర్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రావడం జరిగింది. ఇది పాయింట్ ఎక్స్ అండి. ఓకేనా, టోటల్ డిస్టెన్స్ ఎంత, 33 అనుకుందాం. ఇది టోటల్ 33. అయితే వాళ్ళు ఏమన్నారు, షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ ఎక్స్ అండ్ ఏకి ఎంత అని అడగడం జరిగింది. ఒకసారి మీరే కౌంట్ చేసి క్లియర్గా చెప్పొచ్చండి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇదేమో టోటల్ 22 అండి. ఇక్కడ ఆల్రెడీ 11 కిలోమీటర్స్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ ఇది ఎంత ఉంటుందండి, జస్ట్ 11 మాత్రం ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇది 11, ఇది 11గా స్ప్లిట్ చేసినట్లయితే సో మరి షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ ఎక్స్ వాల్యూ ఎంత అండి, జస్ట్ 11 కిలోమీటర్స్ ఈజ్ అవర్ ఆన్సర్. సో జస్ట్ క్యాలిక్యులేట్ చేసి ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఓకే, గణేష్ వాక్స్ 5 మీటర్స్ టు ద సౌత్ అండ్ టర్న్స్ టు ద ఈస్ట్. హీ వాక్స్. ఓకేనా, షార్టెస్ట్ మెథడ్ ప్రకారం కూడా సాల్వ్ చేద్దామా. ఓకేనా, గణేష్ వాక్స్ 5 కిలోమీటర్ సౌత్ అండి, 5 సౌత్. దాని తర్వాత టర్న్స్ టు ద ఈస్ట్ అన్నారు, ఈస్ట్ వైపు వెళ్ళినట్లయితే 5 అన్నారు. టర్న్స్ టు హిస్ లెఫ్ట్, లెఫ్ట్ అంటే ఇక్కడ 10. దాని తర్వాత టర్న్స్ టు హిస్ లెఫ్ట్ అగైన్ లెఫ్ట్ అంటే ఇక్కడ 5. ఓకేనా, హౌ ఫార్ డిస్టెన్స్ అడిగారు. సో ఆపోజిట్ 5 క్యాన్సల్. ఓకేనా, 10 మైనస్ 5 ఇక్కడ ఏమవుతుందండి, 5 అవడం జరుగుతుంది. సో 5 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, read the given paragraph carefully and answer the question. Ram walks 5 kilometers straight from his home. ఓకేనా, రామ్ వాక్స్ 5 kilometers straight from his home. ఇక్కడ నుంచి 5 kilometers straight గా ట్రావెల్ చేస్తారు అనుకుందాం. దాని తర్వాత ఏమైంది, ఆఫ్టర్ ఓకేనా టేకింగ్ ఏ రైట్ టర్న్, వాకింగ్ రైట్ టర్న్ అంటే డౌన్ సైడ్ ఎంత అండి, 8 kilometers ట్రావెల్ చేశారు. దెన్ హీ టేక్స్ ఏ లెఫ్ట్ టర్న్. ఓకేనా, ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ అంటే ఏమంటే రైట్ సైడ్, కరెక్టా. సో లెఫ్ట్ టర్న్ ఎంత అయిందండి, లెఫ్ట్ టర్న్ రీచెస్ షాప్ ఏ. షాప్ ఏ ఎంత అండి, 2 kilometers షాప్ ఏ. ఓకేనా, దాని తర్వాత దాన్ని హీ కవర్స్ అనదర్ 7 kilometers. ఇవన్నీ వేస్ట్ అండి, బికాజ్ క్వశ్చన్ ఏం అడిగారు ఒకసారి, వాట్ ఈస్ ద డిస్టెన్స్ కవర్డ్ బై ద రామ్ టు రీచ్ షాప్ ఏ ఫ్రమ్ హిస్ హోమ్. 5 ప్లస్ షాప్ ఏ. ఓకే, ఇనిషియల్ హోమ్ నుంచి రీచ్ అవ్వడానికి ఎంత డిస్టెన్స్, రిమైనింగ్ అన్ని వేస్ట్ కదా. 5 ప్లస్ 8 ప్లస్ 2, 8 ప్లస్ 2 ఎంత, 10, 10 ప్లస్ 2, 10 ప్లస్ 5 15. సో 15 kilometers ఈజ్ అవర్ ఆన్సర్. సో జస్ట్ ఏదైతే మనకు ప్రొవైడ్ చేస్తే దాన్ని మాత్రం మనం జస్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. క్లియర్. ఓకేనా, సీత టుక్ ఓకేనా an auto from her home in Andheri. అంటే ఇక్కడ వెళ్ళి ఎలా ప్రొవైడ్ చేస్తారు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ టు గో టు హర్ కాలేజ్ ఇన్ ఫతేపురి. ఓకేనా, అండ్ దెన్ రేదర్ దెన్ కంటిన్యూ స్టార్టింగ్ ఫ్రమ్ ద డైరెక్షన్ ఆఫ్ ది రోడ్ కాలేజ్. ఓకే, ఒకసారి ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ఆ లొకేషన్స్ యొక్క నేమ్స్ని ఏతో ఎఫ్తో స్టార్ట్ అయ్యే విధంగా ఈ విధంగా చిన్న చిన్న ఆల్ఫాబెట్స్ ప్రొవైడ్ చేశారు కాబట్టి మనం ఏబిసిడిగా కన్సిడర్ చేద్దాం. ఓకేనా, సో సీత టుక్ an auto from her home in Andheri అంటే ఏ అనేటువంటి లొకేషన్స్కి టు గో టు హర్ కాలేజ్ ఇన్ ఎఫ్. ఓకేనా, రేదర్ దెన్ కంటిన్యూయింగ్ స్ట్రైట్ ఆన్ ది డైరెక్ట్ రోడ్ టు ది కాలేజ్ దట్ హ్యాడ్ నో టర్న్స్. ఓకేనా, ద ఆటో డ్రైవర్ టుక్ ఏ డైవర్షన్ ఆఫ్టర్ 10 kilometers అండ్ టర్న్. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ద ఆటో డ్రైవర్ టుక్ ఏ డైవర్షన్ ఆఫ్టర్ 10 kilometers. ఓకేనా, అండ్ టర్న్డ్ అంటే ఇంటి దగ్గర నుంచి, హోమ్ దగ్గర నుంచి ఆటో తీసుకొని బయలుదేరారనమాట సీత అనబడే వ్యక్తి. ఓకేనా, స్టార్ట్ చేసి ఆటో డ్రైవరు చాలా ఓకేనా ఏ టర్న్స్ లేకపోయినా మెయిన్ రోడ్లో వెళ్లకుండా అతను నచ్చిన రూట్లో తీసుకొని వెళ్ళడం స్టార్ట్ చేశారు. ద ఆటో డ్రైవర్ టుక్ ఏ డైవర్షన్ ఆఫ్టర్ 10 kilometers అంటే ఫస్ట్ 10 kilometers ట్రావెల్ చేశారు. ఫస్ట్ 10 kilometers ట్రావెల్ చేసిన తర్వాత టర్న్డ్ రైట్
టర్న్డ్ రైట్ అట్ బంద్రా, అవునా, క్రాసింగ్ దెన్, ఓకేనా, వాళ్ళు ఏమన్నా టర్న్డ్ రైట్ అట్ బంద్రా క్రాసింగ్ దెన్ అట్, ఓకేనా, కొలబా టీ పాయింట్, ఓకేనా, ఆఫ్టర్ 8 కిలోమీటర్, ఓకేనా, టర్న్డ్ లెఫ్ట్, 8 కిలోమీటర్ ట్రావెల్ చేసిన తర్వాత టర్న్డ్ లెఫ్ట్ అంటే ఇక్కడ మనకి రైట్ సైడ్ మనం మూవ్ చేయాలి, ఓకేనా. దాని తర్వాత ఏమన్నారు, అగైన్ ఆఫ్టరింగ్ కవర్ 12 కిలోమీటర్ టర్న్డ్ అట్ డెలోసి బిల్డింగ్, ఓకేనా, ఏమన్నా టర్న్ లెఫ్ట్ అంటే ఎటువైపు అంటే టర్న్ లెఫ్ట్ అంటే అప్వర్డ్ డైరెక్షన్ అండ్ అగైన్ 8 కిలోమీటర్ ట్రావెల్ చేశారంట, అగైన్ 8 కిలోమీటర్ ట్రావెల్ చేశారు. టర్న్డ్ రైట్ అట్, ఓకేనా, ఈ అనేటువంటి లొకేషన్, టర్న్డ్ రైట్ అంటే ఈ డైరెక్షన్ కదా, ఓకేనా, లొకేషన్ ఆఫ్టర్ కవరింగ్ 4 కిలోమీటర్ రీచ్డ్ ఫతేపూర్ సిక్రీ, ఓకేనా, ఫతేపూరి, ఓకేనా, హ్యాడ్ టు కంటిన్యూ ఆటో డ్రైవర్ టేకెన్ ది డైరెక్ట్ రూట్ బై హౌ మచ్ లెస్ డిస్టెన్స్ వుడ్ సీత హ్యావ్ యాక్చువల్లీ ట్రావెల్డ్ బిట్వీన్ ద స్టార్టింగ్ పాయింట్ అంటున్నారు, అవునా. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఎంత డిస్టెన్స్ సేవ్ చేస్తుండొచ్చు నార్మల్గా డైరెక్ట్ రూట్లో కనుక అతను వెళ్ళుంటే, అంటే ఈ డైవర్షన్స్ లేకుండా ఈ డాటెడ్ లైన్స్ ప్రకారం స్ట్రైట్గా కనుక ట్రావెల్ చేస్తుంటే మీరు చెప్పండి, ఈ 8 కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సిన పని లేదు, ఈ 8 కిలోమీటర్లు కూడా ఆమె గారు ట్రావెల్ చేయాల్సిన పని లేదు, కరెక్టా. ఈ 16 కిలోమీటర్లు మనకు సేవ్ అయ్యేది, అవునా కదా, డైరెక్ట్ రూట్లో వెళ్ళినట్లయితే. అతనికి ఏదో వేరే వర్క్స్ ఉండడం వల్ల ఆటో డ్రైవర్ ఏం చేశారు, ఇలా చుట్టి ఇలా తీసుకొని కాలేజ్ దగ్గర దింపడానికి ట్రై చేశారు, అవునా. సో అంటే మీనింగ్ ఏంటి, 8 + 8 కిలోమీటర్స్ సేవ్ చేస్తుండొచ్చు, ఓకేనా. ఇఫ్ యూ డ్రైవ్డ్ ఇన్ ప్రాపర్ వే 8 + 8 కిలోమీటర్స్ మేబీ సేవ్డ్, అంటే 16 కిలోమీటర్ల వరకు మనం సేవ్ చేస్తుండొచ్చు. సో క్లియర్గా మనకు అర్థమవుతుంది, అవర్ ఆప్షన్ ఈస్ సి, ఓకేనా, 16 కిలోమీటర్ వరకు మనం సేవ్ చేస్తుండొచ్చు. ఓకే, రాకీ గోస్ 3 meters నార్త్ అండ్ దెన్ టర్న్స్ రైట్, ఓకేనా. షార్ట్ టెక్నిక్ మెథడ్ ప్రకారం సాల్వ్ చేద్దాం. 3 meters నార్త్ అంటున్నారు, టర్న్స్ రైట్ 4 meters, అగైన్ టర్న్స్ రైట్ 2 meters, దెన్ అగైన్ టర్న్స్ రైట్ 4 meters. హౌ మెనీ మీటర్స్ ఈస్ ఫ్రమ్ ద ఒరిజినల్ పొజిషన్, 4 క్యాన్సల్, 3 - 2 ఎంత, 3 - 2 1 కదా. సో 1 ఈజ్ అవర్ ఆన్సర్. సో డైరెక్ట్గా సాల్వ్ చేసేయచ్చు, క్లియర్. ఎ మ్యాన్ స్టార్టెడ్ ఫ్రమ్ ఏ పాయింట్ అండ్ కవర్డ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 138 kilometers నార్త్, ఓకేనా. షార్ట్ టెక్నిక్, నార్త్ ఎంత అండి 138, ఓకేనా, అటు క్రాస్ రోడ్స్. హీ టర్న్డ్ రైట్ ఎంత అండి 50 kilometers. దాని తర్వాత ఏమన్నారు, హీ అగైన్ టుక్ ఏ రైట్ టర్న్, అగైన్ 138 అంటున్నారు, ఓకేనా. దాని తర్వాత ఫ్రమ్ దర్ హీ టుక్ ఏ రైట్ టర్న్, అగైన్ రైట్ 40 kilometers అంటున్నారు. 138 క్యాన్సల్, ఓకేనా. ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఓకేనా, 50 - 40 ఎంత, ఇక్కడ 10 రావడం జరుగుతుంది, బికాస్ మేజర్ వాల్యూ నుంచి మైనర్ వాల్యూ సాల్వ్ చేసాం కాబట్టి ఇక్కడ 10 kilometers రావడం జరుగుతుంది. సో 10 kilometers ఉన్నటువంటిది మన ఆన్సర్. సో ఆప్షన్ సి ఎలిమినేట్, ఆప్షన్ డి అనేటటువంటిది కూడా ఎలిమినేట్. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళు ఏమంటున్నారు, ఫ్రమ్ దర్ హీ టుక్ ఏ రైట్ టర్న్ అండ్ కవర్ డిస్టెన్స్ ఆఫ్ 40 kilometers, బాగానే ఉంది. కాకపోతే హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈస్ హీ నౌ ఫ్రమ్ హిస్ స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ ఎప్పుడు మిడిల్లో ఉన్నటువంటి పాయింట్ అని చెప్పడం జరిగింది, అవునా. జంక్షన్ నుంచి మనం తీసుకుంటాము. సో ఇక్కడ నుంచి రైట్ సైడ్ 10 kilometers అని మీనింగ్, అవునా. మేజర్ వాల్యూ సైడ్ అనేది 10 kilometers రావడం జరుగుతుంది. అప్పుడు మిడిల్ సైడ్ నుంచి అంటే జంక్షన్ నుంచి మనం కంపేర్ చేసినట్లయితే ఈస్ట్ డైరెక్షన్ రావడం జరిగింది, అవునా. సో ఈస్ట్ డైరెక్షన్ ఎక్కడ ఉందో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్, ఓకేనా. ఫస్ట్ ఆప్షన్ ఆల్సో ఎలిమినేటెడ్, ఓకేనా. సో క్లియర్. సో ఏదైతే వాల్యూస్ యొక్క డిఫరెన్స్ మనం తీసిన తర్వాత సెంటర్ పాయింట్ నుంచి మనం కవర్ చేసుకున్నట్లయితే ఏ డైరెక్షన్ వైపుగా ఉందో, ఏ దిశ వైపుగా ఉందో అదే మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది, క్లియర్. ఓకే, ఇక్కడ చూడండి, జాన్ అండ్ జెన్నీ స్టూడ్ ఏ పాయింట్ ఫేసింగ్ ద నార్త్, ఓకేనా. జాన్ లెఫ్ట్ ద జర్నీ ఇన్ ద మార్నింగ్ అండ్ వాక్ టువర్డ్స్ ద వెస్ట్, ఓకేనా. ఇక్కడ జాన్ తీసుకుందామండి, ఫస్ట్ జాన్, ఓకే, ఏ డైరెక్షన్ ప్రకారం వెళ్ళారండి, ఓకేనా. జెన్నీ అనేటువంటి పర్సన్ వదిలేసి వెళ్ళిపోయారు. సో ఏ డైరెక్షన్ వెళ్ళారు, మార్నింగ్, వాక్ టువర్డ్స్ ద వెస్ట్ ఆఫ్ 3 kilometers. జాన్, ఫస్ట్ జాన్ గురించి మాట్లాడదాం. వెస్ట్ సైడ్ ఎంత అండి 3 kilometers, టేకింగ్ 15 minutes. దెన్ హీ మూవ్డ్ టువర్డ్స్ ది సౌత్ అండి, సౌత్ డైరెక్షన్ ఎంత అండి 4 kilometers. కానీ జెన్నీ మాత్రము ఇనిషియల్ పొజిషన్లోనే ఉండిపోయారు. కానీ జాన్ మాత్రము ఫస్ట్ 3 kilometers, దాని తర్వాత 4 kilometers రావడం జరిగింది జాన్. అయితే క్వశ్చన్ ఏం అడిగారు, వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ది, ఓకేనా, జాన్ అండ్ జెన్నీ. సో ఖచ్చితంగా ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది, ఇది ఖచ్చితంగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది అని చెప్పేసి. సో ఇది ట్రిప్లెట్సే కదా 3, 4. అయితే ఇక్కడ ఏం రావాలండి, హైపోటెన్యూస్ స్క్వేర్. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. అంటే ఏంటి, హైపోటెన్యూస్ వాల్యూ తెలియాలి. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు ఓకేనా 3 square + 4 square ఎంత 9 + 16 25 కదా. x² = 25. హైపోటెన్యూస్ నేను x అనుకుంటానండి. సో x² = 25. x వాల్యూ ఎంత అండి 5. వీటిని ట్రిప్లెట్స్ అంటారంటే 3, 4 కనుక వచ్చినట్లయితే డైరెక్ట్గా మనం ఇక్కడ 5 రాసేయచ్చు. సో కొన్ని ట్రిప్లెట్స్ ఆ విధంగా ఉంటాయి, అవి కూడా తెలిసి పెట్టుకుంటే ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. సో ఓకే, అయితే దీని డిస్టెన్స్ ఎంత అవుతుంది, షార్టెస్ట్ డిస్టెన్స్ 5 kilometers అవడం జరుగుతుంది. క్లియర్. ఓకే, సుజల్ ఈస్ ఏ గుడ్ రన్నర్ హూ వాక్డ్ 8 kilometers టువర్డ్స్ ది నార్త్. ఓకేనా,
ఒకసారి చూద్దామా షార్ట్ టెక్నిక్ మెథడ్ ప్రకారం. ఓకేనా, ఏదైనా 8 కిలోమీటర్ టువర్డ్స్ నార్త్ అన్నారు. ఓకేనా, దాని తర్వాత దాన్ని హీ టర్న్డ్ అరౌండ్ స్టార్టింగ్ రన్నింగ్ బ్యాక్ అట్ ది స్పీడ్ ఆఫ్. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, షార్ట్ టెక్నిక్ అన్న ఇక్కడ ఓన్లీ కొంత డేటానే ప్రొవైడ్ చేశారు. సో షార్ట్ టెక్నిక్ అన్న నార్మల్గా ఏదైతే ప్రొవైడ్ చేశారో దాని ప్రకారం తీసుకుందాం. బికాస్ ఇక్కడ ఒక స్పీడ్ డేటా ఇచ్చారు, టైం డేటా ఇచ్చారు, అవునా. ఒకసారి దాని ప్రకారం సాల్వ్ చేద్దాం. సుజల్ ఈస్ ఏ గుడ్ రన్నర్ హూ వాక్డ్ 8 కిలోమీటర్ టువర్డ్స్ నార్త్. ఈ లొకేషన్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఎంతండి 8 కిలోమీటర్ నార్త్ వైపు ప్రయాణం చేశారంట సుజల్. ఇక్కడ వరకు వెళ్ళారు, ఇప్పుడు ఇక్కడికి రీచ్ అయిపోయారు. దాని తర్వాత దాన్ని హీ టర్న్డ్ అరౌండ్ అండ్ స్టార్టెడ్ రన్నింగ్ బ్యాక్. దాని తర్వాత రిటర్న్ రావడం స్టార్ట్ చేశారు. అయితే 10 నిమిషాల సమయానికి 66 స్పీడ్తో వచ్చినట్లయితే ఎంత దూరం కవర్ చేస్తుంటారు, దాని తర్వాత స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇంకా ఎంత డిస్టెన్స్ బ్యాలెన్స్ ఉంటుందని అడుగుతున్నారు, అవునా. ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. సో మనకి ఇక్కడ డిస్టెన్స్ కావాలి కదా, డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, స్పీడ్ ఇంటూ టైం. ఓకేనా, స్పీడ్ ఎంత 6 kmph. ఓకేనా, టైం ఎంత 10 మినిట్స్. సో 10 మినిట్స్ని ఇక్కడేమో స్పీడ్స్ ఏమో అవర్స్లో ప్రొవైడ్ చేశారు కాబట్టి టైంను కూడా మనం అవర్స్లోకి మార్చుకోవాలి కాబట్టి 10/60 అని రాసుకుంటాను. బికాస్ మినిట్స్ని అవర్లో కన్వర్ట్ చేసుకుంటే by60 చేసుకుంటాం, అవునా. సో అంటే 6 1s are 6 10s are 10 క్యాన్సల్. సో డిస్టెన్స్ ఎంత అండి 1 కిలోమీటర్ కవర్ చేయడం జరిగింది. ఎక్కడి నుంచి, రిటర్న్ జర్నీలో 6 స్పీడ్తో వచ్చినట్లయితే, ఒక 6 km/h స్పీడ్తో వచ్చినట్లయితే 10 నిమిషాలకి దగ్గర 1 కిలోమీటర్ ట్రావెల్ చేశారు. సో టోటల్ 8 కిలోమీటర్స్లో 1 కిలోమీటర్ ట్రావెల్ చేశారు ఇక్కడ వరకు. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది 7 కిలోమీటర్. ఓకే, క్వశ్చన్ ఏమడిగారు, హౌ ఫార్ వుడ్ సుజల్ బి ఫ్రమ్ పాయింట్ ఏ ఆఫ్టర్ రన్నింగ్ ఫర్ 10 minutes అన్నారు, అవునా. సో అంటే ఏంటి, ఇక్కడ ఏమన్నారు, సుజల్ ఈస్ ఏ గుడ్ రన్నర్ హూ వాక్డ్ 8 కిలోమీటర్ టువర్డ్స్ నార్త్ ఫ్రమ్ పాయింట్ ఏ అనేటటువంటి పాయింట్ దగ్గర నుంచి ట్రావెల్ చేయడం జరిగింది. దాని తర్వాత రిటర్న్ జర్నీలో ఒక 6 స్పీడ్తో 10 నిమిషాలకి ట్రావెల్ చేసినట్లయితే 10 నిమిషాల వరకు ట్రావెల్ చేసినట్లయితే ఎంత దూరంలో ఉంటారు స్టార్టింగ్ పాయింట్ ఏ దగ్గర నుంచి అని అడిగారు. సో కాబట్టి క్లియర్గా మనకు అర్థమవుతుంది రిటర్న్ జర్నీలో జస్ట్ 1 కిలోమీటర్ మాత్రమే ట్రావెల్ చేయడం జరిగింది. అంటే ఇంకా 7 కిలోమీటర్స్ బ్యాలెన్స్ ఉండడం జరిగింది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇంకా 7 కిలోమీటర్స్ అనేది బ్యాలెన్స్ ఉండడం జరిగింది. అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 7 km. క్లియర్. Sachin daily goes to school on his bicycle and the distance between his home and the school is 7 km. After school time he directly goes to the gym అన్నారండి. ఒకసారి అబ్జర్వ్ చేయండి, సచిన్ ఇక్కడ తీసుకుందామండి ఇనిషియల్ పొజిషన్. సచిన్ డైలీ గోస్ టు ద స్కూల్ ఆన్ బైసైకిల్ అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ హిస్ హోమ్ అండ్ స్కూల్. ఇది హోమ్, ఇది స్కూల్, ఎంత అండి 7 kilometers. క్లియర్. ఆఫ్టర్ స్కూల్ టైమ్ హీ డైరెక్ట్లీ గోస్ టు ద జిమ్. ఓకేనా, ఇది జిమ్ అనుకుందాం. ఓకేనా, డైరెక్ట్లీ గోస్ టు ద ఓకేనా జిమ్. ద డిస్టెన్స్ ఫ్రమ్ ది స్కూల్ టు ద జిమ్ ఎంత అండి 3 kilometers అన్నారు. ఫ్రమ్ జిమ్ హీ గోస్ టు ద మార్కెట్. ఓకేనా, మార్కెట్ అనేటటువంటి లొకేషన్కి వెళ్ళడం జరిగింది. ఓకేనా, ఎంత అండి ద డిస్టెన్స్ బిట్వీన్ ది మార్కెట్ అండ్ హోమ్. ఓకేనా, ఒకసారి అబ్జర్వ్ చేయండి, ద డిస్టెన్స్ ఫ్రమ్ జిమ్ హీ గోస్ టు ద మార్కెట్, ద డిస్టెన్స్ బిట్వీన్ జిమ్ అండ్ మార్కెట్, జిమ్ నుంచి మార్కెట్ ఎంత అన్నారండి 2 km. దాని తర్వాత ద డిస్టెన్స్ బిట్వీన్ మార్కెట్ అండ్ హోమ్, మార్కెట్ నుంచి హోమ్ దగ్గర డాటెడ్ 2.5. అయితే క్వశ్చన్ ఏం అడిగారు, వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ హోమ్ అండ్ ది జిమ్, షార్టెస్ట్ రూట్. ఓకేనా, జిమ్ దగ్గరికి చేరుకోవాలంటే షార్టెస్ట్ రూట్ ఏంటి. ఓకేనా, ఇలా చేసినట్లయితే 7 + 3 అయితే మనకి 10 kilometers రావడం జరుగుతుంది. షార్టెస్ట్ డిస్టెన్స్ 2 + 2.5 యాడ్ చేసినట్లయితే సో తొందరగా మనం చేరుకోవడానికి షార్టెస్ట్ డిస్టెన్స్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఓకేనా, 2 + 2.5 ఎంత అండి 4.5 ఈజన్స్. ఇచ్చినటువంటి 4.5 km అనేది మన ఆన్సర్. ఇచ్చినటువంటి డేటాని మనం క్లియర్గా రాసుకొని చెక్ చేసుకుంటేనే చాలు, హెవీగా అంతా థింక్ చేయాల్సిన పని లేదు. గివెన్ డేటాని యాజ్ యూజువల్ ఎలా ప్రొవైడ్ చేశారో అలా మనం నోట్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకున్నా సరిపోతుంది. క్లియర్. నితారా వాక్స్ 1 kilometer towards west and turns left and walk 1. ఓకే, షార్ట్ టెక్నిక్ ప్రకారం అవుదాం, షార్ట్ కట్. ఓకేనా, నితారా వాక్స్ 1 kilometer towards west అన్నారు. ఓకేనా, వెస్ట్ సైడ్ 1 kilometer అండ్ టర్న్స్ లెఫ్ట్. సో ఇటువైపు ఉన్నటువంటి వ్యక్తికి ఓకేనా రైట్ అంటే అప్వర్డ్, ఓకేనా లెఫ్ట్ అన్నారు కాబట్టి డౌన్వర్డ్, లెఫ్ట్ సైడ్ డౌన్వర్డ్ అంతా 1 kilometer. దాని తర్వాత టర్న్స్ లెఫ్ట్, ఇటువైపు ఉన్నటువంటి వ్యక్తికి సో లెఫ్ట్ అంటే రైట్ సైడ్ రావడం జరుగుతుంది. వాళ్ళు ఏమన్నారండి, ఓకేనా టర్న్స్ లెఫ్ట్. ఒకసారి అబ్జర్వ్ చేయండి, 1 kilometer వెస్ట్ అండ్ టర్న్స్ లెఫ్ట్ 1 kilometer అండ్ దెన్ టర్న్స్ లెఫ్ట్ అన్నారండి. టర్న్స్ లెఫ్ట్ 1 kilometer ఇటువైపు, దాని తర్వాత అగైన్ టర్న్స్ లెఫ్ట్ 450, ఇటువైపు 450 meters. సో 1 క్యాన్సల్. ఇదంతా 1 kilometer కదా, 1 kilometer అంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్. 1 kilometer అంటే ఎంత 1000 meters. 1000లో నుంచి 450 meters పోతే డిఫరెన్స్ ఎంత అండి 550 meters సౌత్ డైరెక్షన్ మన ఆన్సర్ అవుతుంది. వాళ్ళ డైరెక్షన్ గురించి అయితే అడగలేదు, ఓన్లీ జస్ట్ డిస్టెన్స్ అడిగారు 550 మీటర్లు. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. ఓకే, స్టార్టింగ్ ఫ్రమ్ పాయింట్ ఏ ఎక్స్ వాక్స్ 15 meters నార్త్.
ఓకేనా, రీచ్ పాయింట్ బి ఫ్రమ్ వేర్ హీ టర్న్స్ లెఫ్ట్ అండ్ 10 కిలోమీటర్ రీచ్ పాయింట్ సి, ఫైండ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ అని అడిగారు. ఒకసారి సాల్వ్ చేద్దాం. ఓకేనా, షార్ట్ టెక్నిక్ ఒకసారి ట్రై చేద్దాం. వర్కౌట్ కాకపోతే నార్మల్ మెథడ్ కూడా ట్రై చేద్దాం, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా, స్టార్టింగ్ ఫ్రమ్ పాయింట్ ఏ, ఎక్స్ వాక్స్ 15 meters టువర్డ్స్ నార్త్. ఓకేనా, స్టార్టింగ్ ఫ్రమ్ పాయింట్ ఏ, సో సెంటర్ పాయింట్ ఏ అనుకుందాం. 15 meters ఏమన్నారు, టువర్డ్స్ నార్త్ అండ్ రీచ్ పాయింట్ బి ఫ్రమ్ వేర్ హీ టర్న్స్ లెఫ్ట్ అండ్ 10 kilometer. అవునా, దాని తర్వాత ఏమన్నారు పాయింట్ సి అండ్ టర్న్స్ రైట్ వాక్స్ 10 kilometer అండ్ టర్న్స్ రైట్. ఓకేనా, దాని తర్వాత పాయింట్ అండ్ ఫైనల్ టర్న్స్ రైట్ 30 kilometers అన్నారండి, 30 kilometers అన్నారు. ఓకేనా, వాట్ ఈస్ ద పాయింట్ ఈ, ఫైండ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఏ అండ్ బి. స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఇచ్చారు కాబట్టి ఇలా మనం సాల్వ్ చేయొచ్చు. సో సేమ్ సైడ్ ఉంటే యాడ్ చేయాలి, యాడ్ చేస్తే ఎంత అండి దీని వాల్యూ 25, ఆపోజిట్ అయితే సబ్ట్రాక్ట్ చేయాలి. సో 30లో నుంచి 10 పోతే ఎంత 20, అది కూడా మేజర్ వాల్యూ ఏ సైడ్ ఉందో ఆ సైడ్ రాసుకోవాలి. సో షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 25 అండ్ 20కి సాల్వ్ చేస్తే చాలు. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 square షార్టెస్ట్ డిస్టెన్స్ ఫార్ములా ప్లస్ 20 square, ఏదైతే 2 వాల్యూస్ మిగిలిపోయిందో దానికి షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఫార్ములా ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెన్యూస్ వాల్యూ కనుక్కోవాలి. యాక్చువల్లీ హైపోటెన్యూస్ ఫార్ములా ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో సైడ్స్ యొక్క స్క్వేర్స్. సో ఏమవుతుందండి 25 square 625 ప్లస్ 400 విచ్ మీన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1025. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1025ని ఎలా రాసుకోవచ్చు, 25 టేబుల్లో 25 into 25 4s are 100, 25 1s are 41 times. So square root of 25, square root of 41. Square root of 25 value anta 5. So 5 root 41 is our answer. Option D is our answer. Clear? So ఏదైతే ప్రొవైడ్ చేస్తారో సో ఆపోజిట్ గా మనం రాసుకొని క్యాలిక్యులేట్ చేసి 2 వాల్యూస్ వస్తుంది, అవి సైడ్స్ గా కన్సిడర్ చేయండి. ఓకేనా, షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ అడిగినప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆ 2 వాల్యూస్ యొక్క స్క్వేర్ వాల్యూస్. క్లియర్? స్క్వేర్ రూట్ ఆఫ్ 25 square ప్లస్ 20 square సాల్వ్ చేసి ఏదైతే ఆన్సర్ వస్తుందో అదే మన ఆన్సర్. క్లియర్? అటు పాయింట్ ఓ ఫేసింగ్ ఈస్ట్ ఏ పర్సన్ వాక్స్ 2 kilometers. సో ఒకసారి ట్రై చేద్దాం. ఓకేనా, షార్ట్ టెక్నిక్ ప్రకారం, లేదంటే వర్కౌట్ కాకపోతే నార్మల్ మెథడ్ ప్రకారం డయాగ్రామ్ డ్రా చేసుకొని సాల్వ్ చేద్దాం, ఎటువంటి ఇబ్బంది లేదు. అటు పాయింట్ ఓ ఫేసింగ్ ఈస్ట్. ఓకేనా, ఫేసింగ్ ఈస్ట్ పాయింట్ ఓ ఫేసింగ్ ఈస్ట్ పర్సన్ వాక్స్ 2 kilometers. ఓకేనా, 2 kilometers ఈస్ట్ డైరెక్షన్ అంటున్నారు. ఓకేనా, దెన్ టర్న్స్ రైట్ అంటే 4 kilometers. నెక్స్ట్ ఏమన్నారండి, రీచెస్ పాయింట్ బి, దెన్ టర్న్స్ లెఫ్ట్. ఇక్కడ నుంచి లెఫ్ట్ అంటే అగైన్ ఈ డైరెక్షనే కదా. సో అగైన్ టర్న్స్ లెఫ్ట్ అండ్ 2 kilometers. ఓకే, రీచెస్ పాయింట్ సి, దెన్ టర్న్స్ లెఫ్ట్ 8 kilometers. ఇక్కడ అండి 8 kilometers. ఓకేనా, రీచెస్ పాయింట్ డి, దెన్ టర్న్స్ లెఫ్ట్ ఇక్కడ నుంచి లెఫ్ట్. ఓకేనా, 4 kilometers అంటున్నారు, 4 kilometers. ఓకేనా, రీచెస్ పాయింట్ ఎఫ్, దెన్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ సి అండ్ ఈ అన్నారు. ఇక్కడ చూడండి స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ గురించి అడగలేదు. ఓకేనా, షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ సి అండ్ ఈ అని అడిగారు. ఒకవేళ మనకి స్టార్టింగ్ పాయింట్ ఏంటి ఓ లేదా ఏ దగ్గర నుంచి కనుక అడుగుంటే మనం ఇది ఫాలో అయ్యేవాళ్ళం, కరెక్టా. కానీ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, వాళ్ళు అడిగినటువంటి పాయింట్స్ ఇక్కడ ఇంపార్టెంట్. పాయింట్ సి అండ్ పాయింట్ ఈ అన్నారు కాబట్టి మనం నార్మల్ మెథడ్ చేయడమే సేఫెస్ట్ మెథడ్. ఓకేనా, ఒకసారి చూద్దాము. అటు పాయింట్ ఓ, ఇది ఓ అనుకుందామండి. ఫేసింగ్ ఈస్ట్ ఏ పర్సన్ వాక్స్ 2 kilometer. ఇక్కడ నుంచి 2 kilometer, ఇక్కడ ఏ అనేటటువంటి పాయింట్ రావడం జరిగింది. దెన్ టర్న్స్ రైట్. ఓకేనా, వాక్ టర్న్స్ రైట్ అంటే 4 kilometers. పాయింట్ బి మనకు కావాల్సింది సి అండ్ ఏ కదా. ఓకే, దెన్ టర్న్స్ లెఫ్ట్. ఇక్కడ నుంచి టర్న్స్ లెఫ్ట్ అంటే ఇటువైపు. ఓకేనా, టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 2 kilometers. టర్న్స్ లెఫ్ట్ వాక్స్ 2 kilometers. ఓకేనా, పాయింట్ సి. దాని తర్వాత ఏమన్నా దెన్ టర్న్స్ లెఫ్ట్. ఓకేనా, టర్న్స్ లెఫ్ట్ వాక్ 8 kilometer అన్నారు. ఇక్కడ నుంచి 4, దాని తర్వాత ఇక్కడ నుంచి 4 అంటే ఇక్కడ వరకు రావడం జరుగుతుంది. 8 kilometers అవునా, ఇక్కడ వరకు 4. ఓకే, సి ఏ పాయింట్ రీచ్ అవ్వడం జరిగింది, డి అనేటటువంటి పాయింట్ రీచ్ అవ్వడం జరిగింది, బాగానే ఉంది. నెక్స్ట్ దెన్ హీ టర్న్స్ లెఫ్ట్ వాక్ 8 kilometers అన్నారు. ఓకే, 8 kilometers అంటే ఇక్కడేమో 2, ఇక్కడేమో 2, 2 + 2 4, అంటే టోటల్గా 8 kilometers ట్రావెల్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ 8 రాసుకుంటాను. ఏది రావడం జరిగిందండి 8 kilometers అండ్ రీచెస్ పాయింట్ ఈ. మరి వాళ్ళు ఏం అడిగారండి, షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్, మళ్ళీ ఏమన్నారు ఈ తర్వాత దెన్ టర్న్స్ లెఫ్ట్ వాక్ 4 kilometer. ఇవన్నీ అవసరం లేదు, మనకు అడిగింది ఏంటి సి అండ్ ఈ గురించి అడిగారు. సి అండ్ ఈ ఆల్ఫాబెట్స్ వచ్చేసింది కాబట్టి అవి మాత్రం మనం ఫోకస్ చేస్తే సరిపోతుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి, షార్టెస్ట్ డిస్టెన్స్ కదా మనకు కావాల్సింది. జస్ట్ ఈ వాల్యూస్ మాత్రం మనం నోట్ చేసుకుంటాం, రిమైనింగ్ ఆల్ఫాబెట్స్ గురించి మనకి ఇంకా సంబంధం లేదు. ఓకేనా, దీని టోటల్ డిస్టెన్స్ 8, దీని టోటల్ డిస్టెన్స్ 8. మనకి ఈ షార్టెస్ట్ డిస్టెన్స్ దీని వాల్యూ తెలిసిపోతే చాలు, జస్ట్ దీని వాల్యూ నేను చెప్పాను ఇందాక క్వశ్చన్లోనే. ఓకేనా, షార్టెస్ట్ డిస్టెన్స్ కావాలన్నప్పుడు జస్ట్ ఈ సైడ్ వాల్యూ, ఈ సైడ్ వాల్యూ, జస్ట్ 2 side వాల్యూస్ మనకి తెలిసిపోతే చాలు. ఇక్కడేమో 8, ఇక్కడేమో 8. అప్పుడు షార్టెస్ట్ డిస్టెన్స్ ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ ఆ 2 side వాల్యూస్ ఏదో దాని స్క్వేర్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే చాలని చెప్పానా లేదా. సో 8 square ప్లస్ 8 square, దట్ మీన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 64 ప్లస్ 64. 8 square ఎంత అండి 64 కదా. స్క్వేర్ రూట్ ఆఫ్ ఓకేనా 128
దీని ఎలా రాయొచ్చు √64 × 2 అవునా, అంటే దీని ఎలా రాయొచ్చు √2 అదేవిధంగా √64గా రాయొచ్చు అవునా, √2 √64గా రాయొచ్చు ఓకేనా. √64 వాల్యూ ఎంత 8, √2 వాల్యూ 1.414 వస్తుంది, కానీ మనకి అలా ప్రొవైడ్ చేయలేదు అకార్డింగ్ టు ద ఆప్షన్స్. 8 √2 వాల్యూ అలానే రాసుకుందాం. సో అవర్ ఆన్సర్ ఈస్ 8√2 which is in the option C is our answer. సో ఎప్పుడైతే మనం షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 ఆల్ఫాబెట్స్ ప్రొవైడ్ చేస్తారో, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ షార్టెస్ట్ డిస్టెన్స్ లైన్ గీసుకొని రిమైనింగ్ 2 సైడ్ వాల్యూస్ తెలిసిందంటే చాలు, రిమైనింగ్ దాంతో మనకు సంబంధం లేదు. ఆ 2 సైడ్స్ని స్క్వేర్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి ఇన్సైడ్ ది స్క్వేర్ రూట్ లోపల ఆ 2 వాల్యూస్ యొక్క స్క్వేర్ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. క్లియర్. సో ఎవ్రీ మార్నింగ్ ఆల్బర్ట్ స్టార్ట్స్ రైడింగ్ టువర్డ్స్ రైజింగ్ సన్ అన్నారు ఓకేనా. టువర్డ్స్ రైజింగ్ సన్ మీన్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బేసిక్ ఏం తెలియాలంటే సో డైరెక్షన్స్ ఏదేది ఎటువైపు అయినా మనకు క్లారిటీ ఉండాలి అవునా. సో ఎటువైపు ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఓకేనా. వాళ్ళు ఏమన్నారు టువర్డ్స్ రైజింగ్ సన్ అన్నారు. టువర్డ్స్ రైజింగ్ సన్ మీన్స్ సో ఈస్ట్ సైడే కదా, ఓకే అండి. సో నార్మల్ మెథడ్ ఓకేనా, మనకు నేను ప్రీవియస్ క్లాస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఏ విధంగా సాల్వ్ చేయాలని చెప్పేసి. ఒకసారి చూద్దాం. ఈస్ట్ సైడ్ ఓకేనా, ఈస్ట్ సైడ్ ఎంత డిస్టెన్స్ అండి రైట్స్ 2 కిలోమీటర్ అన్నారు ఓకేనా. సో 2 నెక్స్ట్ దెన్ టర్న్స్ లెఫ్ట్ అన్నారు. సో ఇటువైపు వెళ్ళే వ్యక్తి టర్న్స్ లెఫ్ట్ మీన్స్ యాంటీ క్లాక్ వైజ్ ఓకేనా, రైట్ డైరెక్షన్ మీన్స్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అని చెప్పడం జరిగింది. సో లెఫ్ట్ అన్నారు. సో లెఫ్ట్ మీన్స్ ఎంత డిస్టెన్స్ అండి 4 కిలోమీటర్స్. అండ్ దెన్ టర్న్స్ టు హిస్ రైట్, రైట్ మీన్స్ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఎంత డిస్టెన్స్ 3 కిలోమీటర్స్ అవునా, +3 సేమ్ సైడ్ కాబట్టి అడిషన్ ఓకేనా. అండ్ ఫైనల్లీ హీ టర్న్స్ టు హిస్ లెఫ్ట్, లెఫ్ట్ మీన్స్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఎంత డిస్టెన్స్ అండి 8 కిలోమీటర్ అంటున్నారు. సో +8 అనేది మనం తీసుకోవడం జరిగింది అవునా. అయితే ఏమంటున్నారు హౌ ఫార్ ఈస్ హిస్ ఆఫీస్ ఫ్రమ్ రైడింగ్ ఒక 8 కిలోమీటర్ అంటున్నారు. ఎంత డిస్టెన్స్ అని అడుగుతున్నారు. సో సేమ్ సైడ్ ఉంటే యాడ్ చేయాలి కదా. 8 + 4 ఎంత 12 ఓకేనా. 2 + 3 ఎంత 5 ఓకేనా. మరి ఓవరాల్ డిస్టెన్స్ ఎంత అని అడిగినప్పుడు సో 2 వాల్యూస్ మనకు వచ్చినప్పుడు ఏం చేయాలండి అకార్డింగ్ టు పిథాగరస్ థీరం మనం ఏం చేయొచ్చు అండి ఓకేనా, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ అవునా. సో అయితే 2 సైడ్స్ మనకి రావడం జరిగింది. 4 + 8 ఎంత అంటే 12 అనేది ఒక సైడ్, 2 + 3 అనదర్ సైడ్ ఎంత 5 ఓకేనా. అయితే ఎంత అంటే డిస్టెన్స్ కిలోమీటర్స్ అనమాట, 12 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్. మరి టోటల్ డిస్టెన్స్ ఎంత అని మనం అడిగినప్పుడు ఓకేనా స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ 2 వాల్యూస్ని స్క్వేర్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తే చాలు. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్, స్క్వేర్ రూట్ ఆఫ్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది 2 సైడ్స్ ఓకేనా. సో 12 స్క్వేర్ ఎంత 144, 144 + 25 అవునా. ఎంత అండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. 12 స్క్వేర్ ఎంత 144 + 5 స్క్వేర్ ఎంత అండి 25. సో విచ్ మీన్స్ 144 + 25 ఏమవుతుందండి 169, స్క్వేర్ రూట్ ఆఫ్ 169 విచ్ ఈజ్ ఈక్వల్ టు 13. క్లియర్. అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 13 కిలోమీటర్ రావడం జరుగుతుంది ఓకే. జస్ట్ ఈ విధంగా 2 సైడ్స్ మనకు మిగిలిపోయినప్పుడు సో మరి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారని అడిగినప్పుడు ఎలా సాల్వ్ చేయాలండి పైథాగరస్ థీరం ప్రకారము స్క్వేర్ రూట్ ఆఫ్ ఆ 2 సైడ్స్ స్క్వేర్స్ని సమ్ చేయడము ఓకేనా. ఆ 2 వాల్యూస్ని స్క్వేర్ చేయాలి, దాన్ని సమ్ చేయాలి, దానికి స్క్వేర్ రూట్ మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే అదే మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది ఓకేనా. A person starts from point O towards west, walks 4 kilometer to reach point A అన్నారు అవునా. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా మనము ఈ పాయింట్ O అనుకుందామండి. O అనేటటువంటి పాయింట్ ఇక్కడ నుంచి టువర్డ్స్ వెస్ట్ ఓకేనా ఎన్ని కిలోమీటర్స్ అండి 4 కిలోమీటర్స్ అన్నారు. వెస్ట్ డైరెక్షన్ 4 కిలోమీటర్స్ టు రీచ్ పాయింట్ ఏ, ఇది ఏ పాయింట్ అనుకుందాం. క్లియర్. దాని తర్వాత ఫ్రమ్ వేర్ హీ వాక్స్ 4 కిలోమీటర్స్ టువర్డ్స్ రైట్ అన్నారండి. సో లెఫ్ట్ సైడ్ వెళ్ళినప్పుడు సో టువర్డ్స్ రైట్ అంటే అప్వర్డ్ డైరెక్షన్ కదా, అప్వర్డ్ డైరెక్షన్ ఎంత డిస్టెన్స్ అండి ఓకేనా. ఇది కూడా 4 కిలోమీటర్స్ ఓకేనా. పాయింట్ బి, ఇది పాయింట్ బి, ఇది పాయింట్ ఏ, ఇక్కడైతే క్లియర్ ఓకే. ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఏమన్నారండి దెన్ వాక్స్ 4 కిలోమీటర్స్ టువర్డ్స్ రైట్ టు రీచ్ పాయింట్ సి అన్నారండి. టు పాయింట్ సి అగైన్ 4 కిలోమీటర్స్ అవునా. సి వరకు అయిపోయింది. క్లియర్. ఆఫ్టర్ టర్నింగ్ రైట్ ఓకేనా హీ వాక్స్ 3 కిలోమీటర్స్ టు రీచ్ పాయింట్ డి. ఏమన్నారండి ఆఫ్టర్ టర్నింగ్ రైట్ అన్నారు. ఇటువైపు వెళ్ళేటువంటి వ్యక్తి రైట్ సైడ్ అంటే డౌన్వర్డ్స్ ఎంత డిస్టెన్స్ అండి జస్ట్ 3 కిలోమీటర్స్ అంటే ఇక్కడ వరకే, ఇంకొక 1 కిలోమీటర్ అనేది బ్యాలెన్స్ ఉండడం జరిగింది. సో జస్ట్ 3 కిలోమీటర్స్ ఇదేమో పాయింట్ డి. క్లియర్. ఇనిషియల్ పాయింట్ ఓ అనుకుందాం. నెక్స్ట్ ఏమంటున్నారు ఒకసారి అబ్జర్వ్ చేస్తే డి వరకు అయిపోయింది కదా. నెక్స్ట్ దెన్ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 4 కిలోమీటర్స్ అన్నారు. సో డౌన్వర్డ్స్ లెఫ్ట్ అంటే రైట్ సైడ్ అవుతుంది మనకి అవునా. సో ఎంత డిస్టెన్స్ అండి దెన్ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 4 కిలోమీటర్ టు రీచ్ పాయింట్ ఈ ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సో పాయింట్ ఈ అవునా. సో ఫైనలీ వాక్స్ 5 కిలోమీటర్స్ టువర్డ్స్ రైట్ అంటే సో డౌన్వర్డ్ డైరెక్షన్ ఓకేనా. 5 కిలోమీటర్స్ మీన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అనుకుందాం ఓకేనా. ఇక్కడ ఎంత అన్నారు ఫస్ట్ లెఫ్ట్ వచ్చేసి 4 కిలోమీటర్స్, దాని తర్వాత ఏమన్నారండి
ఈ పాయింట్ తర్వాత ఫైనలీ వాక్స్ 5 కిలోమీటర్స్ టువర్డ్స్ రైట్ అన్నారు. సో డౌన్వర్డ్స్, ఓకేనా. డౌన్వర్డ్స్ ఎందుకు? సో ఈస్ట్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు రైట్ డైరెక్షన్ మీన్స్ డౌన్వర్డ్ డైరెక్షన్. ఓకేనా. పాయింట్ ఎఫ్ రీచ్ అవ్వడానికి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారండి? 5 కిలోమీటర్ అన్నారు. ఓకేనా. అయితే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఫైండ్ మినిమం డిస్టెన్స్ బిట్వీన్ బి అండ్ ఈ గురించి అడిగారండి. ఓకేనా. బి అండ్ ఈ. ఓకేనా. బి అండ్ ఈ అంటే బి నుంచి ఈ వరకు, బి నుంచి ఈ వరకు మనం తీసుకోవాలి, అవునా. అప్పుడు ఈ ఎక్స్ట్రా డిస్టెన్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో జస్ట్ ఈ సైడ్ ఎంత డిస్టెన్స్ అని మనం ఫైండ్ అవుట్ చేస్తే చాలు, అవునా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమో 4 డిస్టెన్స్, అవునా. అయితే మరి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏం డిస్టెన్స్ అవుతుంది? సో ఎగ్జాక్ట్లీ ఇది ఏ డిస్టెన్స్ అయితే ఉందో 4 కిలోమీటర్స్, అదే డిస్టెన్స్ ఇక్కడ రావడం జరుగుతుంది, అవునా. సో మరి మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓవరాల్ డిస్టెన్స్ ఎంత? 8 అండి. బికాస్ 4 + 4 8 కిలోమీటర్స్. దాని తర్వాత ఏ డిస్టెన్స్ వాల్యూ తెలియాలి? ఈ డిస్టెన్స్ వాల్యూ మనకు తెలియాలి, అవునా. సో ఈ డిస్టెన్స్ వాల్యూ అక్యురేట్గా ఇక్కడ ఉన్నటువంటి డిస్టెన్స్ వాల్యూనే కదా, ఇక్కడ ఉన్నటువంటి డిస్టెన్స్ వాల్యూ అంతా 3 కిలోమీటర్స్. సో అదే డిస్టెన్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. సో అయితే మనకి ఇప్పుడు 2 సైడ్ వాల్యూస్ తెలిసిపోయింది. సో ఓవరాల్ ఒక బి నుంచి ఈ సి ఎక్స్టెండ్ వరకు సో ఎంత అండి? టోటల్ 8 కిలోమీటర్స్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 3 కిలోమీటర్స్. సో అయితే మనకి ఇప్పుడు 2 సైడ్ వాల్యూస్ తెలిసిపోవడం జరిగింది, అవునా. మరేం అడుగుతున్నారు? షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ బి అండ్ ఈ అని అడగడం జరిగింది, అవునా. మరేంటి? పిథాగరస్ థీరం ప్రకారం √2 sides ని స్క్వేర్ చేస్తే చాలు, అవునా. సో 2 సైడ్ వాల్యూస్ అంటే ఒకటేమో 8² ఇంకొకటేమో 3 వాల్యూ కాబట్టి 3², ఓకేనా. √8² ఎంత అండి? 64 + 9. 64 + 9 ఎంత అండి? √73 ఈజ్ అవర్ ఆన్సర్, ఓకేనా. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో క్లియర్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం సింపుల్గా ఆ 2 సైడ్ వాల్యూస్ మనం కనుక్కుంటే దానికి జస్ట్ మనం స్క్వేర్ రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. క్లియర్. ఒకసారి అబ్జర్వ్ చేయండి, స్టార్టింగ్ ఫ్రమ్ పాయింట్ ఓ. ఓకేనా. సేమ్ మోడల్ క్వశ్చన్, కాకపోతే ఏం అడిగారండి? వాట్ ఈస్ ద మినిమం డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ బి అండ్ ఎఫ్ అని అడగడం జరిగింది, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్ పాయింట్ ఓ తీసుకుందామండి, ఓ. ఓకేనా. ఓ నుంచి వాక్స్ 4 కిలోమీటర్ టువర్డ్స్ వెస్ట్ అన్నారు, ఓకేనా. 4 కిలోమీటర్ టు రీచ్ పాయింట్ ఏ. ఓకేనా. ఏ దగ్గర నుంచి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారండి? ఓకేనా. వాక్స్ 4 కిలోమీటర్ టువర్డ్స్ రైట్ అన్నారు కాబట్టి అప్వర్డ్ డైరెక్షన్ అప్ టు బి వరకు. క్లియర్. దాని తర్వాత బి నుంచి ఏమన్నారండి? అగైన్ వాక్స్ 4 కిలోమీటర్ రైట్ టు రీచ్ పాయింట్ సి అన్నారండి. సో ఇది పాయింట్ సి అనుకుందాం. దాని తర్వాత ఏమన్నారండి? వాక్స్ 3 కిలోమీటర్ టర్నింగ్ రైట్ టు రీచ్ పాయింట్ డి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పాయింట్ డి రీచ్ అవ్వడానికి జస్ట్ 3 కిలోమీటర్స్. ఇక్కడేమో 4, ఇక్కడేమో 4, ఇక్కడ వరకు క్లియర్. దెన్ టర్న్స్ లెఫ్ట్ వాక్స్ 4 కిలోమీటర్ టు రీచ్ పాయింట్ ఈ. టు రీచ్ పాయింట్ ఈ 4 కిలోమీటర్స్. దాని తర్వాత ఏమన్నారు? వాక్స్ టువర్డ్స్ రైట్ 5 కిలోమీటర్ టు రీచ్ పాయింట్ ఎఫ్. సో క్వశ్చన్ ఏం అడిగారు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మినిమం డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ బి అండ్ ఎఫ్, అవునా. షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ బి అండ్ ఎఫ్. ఒకసారి అబ్జర్వ్ చేయండి, బి నుంచి ఎఫ్ వరకు, అవునా. బి నుంచి ఎఫ్ వరకు. అయితే మనకి ఏ డిస్టెన్స్ తెలియాలి? సో ఈ అగైన్, ఓకేనా. సో ఏదైతే ఈ డయాగ్నల్ ఉందో ఈ డయాగ్నల్ సైడ్ కాకుండా రిమైనింగ్ 2 సైడ్స్ మనకు తెలియాలి, ఓకేనా. అంటే ఇక్కడ నుంచి ఇదొక సైడ్, దాని తర్వాత ఇక్కడ నుంచి ఈ టోటల్ సైడ్ తెలిస్తే దాన్ని స్క్వేర్ రూట్ లోపల మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది, అవునా కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమో 4, అవునా. మరి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమవుతుంది? ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఇది ఎగ్జాక్ట్లీ ఆ డిస్టెన్స్ కూడా అవ్వడం జరుగుతుంది, అవునా. సో 4 + 4 ఎంత? టోటల్ 8 అండి. సో ఓకేనా. అప్ సైడ్ వాల్యూ అంతా 8 కిలోమీటర్స్, ఓకేనా. ఇప్పుడు ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి వాల్యూ మనకు తెలియాలి. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమో 3 km, అవునా. మరి ఒకసారి అబ్జర్వ్ చేయండి క్లియర్గా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ఎంత తీసుకున్నామండి? అంటే ఈ నుంచి ఎఫ్ వరకు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయడం జరిగింది? ఈ నుంచి ఎఫ్ వరకు 5 కిలోమీటర్ ట్రావెల్ చేయడం జరిగింది. సో మరి ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి వాల్యూ 3 + 5 టోటల్ ఎంత అవుతుందండి? ప్లస్ చేసినట్లయితే టోటల్ 8 కిలోమీటర్ అవడం జరుగుతుంది, అవునా. అయితే ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే సో అప్ సైడ్ టోటల్ వాల్యూ 8 కిలోమీటర్స్, ఈ రైట్ సైడ్ టోటల్ వాల్యూ 3 + 5 8 కిలోమీటర్స్. మనకేం కావాలి? షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ బి అండ్ ఎఫ్, ఓకేనా. అయితే మరి ఫార్ములా చెప్పాను కదా, అకార్డింగ్ టు పిథాగరస్ థీరం, ఓకేనా. 2 sides స్క్వేర్స్ చేసి సమ్ చేయాలి, అంతేనా. సో ఒక సైడ్ ఏమో 8 కాబట్టి 8², ఇంకొక సైడ్ ఎంత అంటే 8 కిలోమీటర్ కాబట్టి అది కూడా 8². సో ఏమవుతుందండి? √8² ఎంత? 64 ప్లస్, ఓకేనా. 8² ఎంత? 64. సో విచ్ మీన్స్ √128 రావడం జరిగింది. √128 ఎలా రాసుకోవచ్చు? 64 × 2, అవునా. దీన్ని స్ప్లిట్ చేయొచ్చు కదా, √64 × √2, ఓకేనా. √64 వాల్యూ 8 కదండి. సో 8√2 మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. సో ఎప్పుడు కానీ షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అడిగినప్పుడు రిమైనింగ్ 2 సైడ్స్ వాల్యూ కనుక మనకు టోటల్ వాల్యూస్ తెలిసిపోయినట్లయితే సో ఏమవుతుందండి? స్క్వేర్ రూట్ లోపల ఆ 2 సైడ్ వాల్యూస్ని స్క్వేర్ చేసి సమ్ చేయాలి. క్లియర్.
ఒకసారి అబ్జర్వ్ చేయండి. అగైన్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే వాట్ ఈస్ ద మినిమం డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ ఏ అండ్ ఈ అని అడగడం జరిగింది. ఒకసారి నోట్ చేసుకుందామండి, ఓకేనా. పాయింట్ ఓ, ఓకేనా, 4 కిలోమీటర్ వెస్ట్ అండి ఏ. నెక్స్ట్ ఏ నుంచి బి, అదే కదా, సేమ్ క్వశ్చనే కదా, ఓకే. దాని తర్వాత ఏమన్నారు, అగైన్ టర్న్స్ రైట్ అప్ టు సి వరకు 4 కిలోమీటర్స్. దాని తర్వాత సి నుంచి డి వరకు, జస్ట్ డి వరకు 3 కిలోమీటర్స్, అవునా. దాని తర్వాత నౌ హీ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 4 కిలోమీటర్స్ టు రీచ్ ఈ వరకు 4 కిలోమీటర్స్. దాని తర్వాత ఈ నుంచి ఏమన్నారండి, రైట్ డైరెక్షన్ అప్ టు ఎఫ్ 5 కిలోమీటర్స్, ఓకే. అయితే ఏమడిగారండి, వాట్ ఈస్ ద మినిమం డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ ఏ అండ్ ఈ, ఓకేనా. ఏ నుంచి ఈ వరకు మినిమం డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నారు. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఏ నుంచి ఈ వరకు షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఏ నుంచి ఈ వరకు, అవునా. అయితే మరి మనకి ఏం తెలియాలి, ఒక క్లారిటీ ఉండాలి. ఇక్కడ నుంచి అంటే రిమైనింగ్ 2 సైడ్ వాల్యూస్ మనకు తెలియాలి, అవునా. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, దీని టోటల్ వాల్యూ ఏమో 4, ఇటువైపు ఎంత అయితే ఉంది, ఇటువైపు ఎంత, అప్పుడు ఇక్కడ బ్యాలెన్స్ ఎంత మిగిలిపోయింది, ఇక్కడ జస్ట్ 1 కిలోమీటర్ అనేది మిగిలిపోవడం జరిగింది, జస్ట్ 1 కిలోమీటర్ మిగిలిపోవడం జరిగింది, అవునా. అయితే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనకి 2 సైడ్ వాల్యూస్ తెలియాలి. షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఏమో ఈ సైడ్, కరెక్టా. మరి ఎగ్జాక్ట్లీ మనకి ఈ సైడ్ వాల్యూ తెలియాలి, ఈ సర్కిల్లో పెట్టినటువంటి ఈ సైడ్ వాల్యూ తెలియాలి. దాంతోపాటు ఈ డినామినేటర్, ఈ డౌన్ సైడ్ ఉన్నటువంటి టోటల్ వాల్యూ తెలియాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమో 4 కిలోమీటర్స్. మరి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏ డిస్టెన్స్ అవుతుంది, దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లో ఉన్నటువంటి డిస్టెన్స్, ఇది కూడా 4 కిలోమీటర్స్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 4, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 4, బికాస్ దీని ఆపోజిట్ లో ఎంత డిస్టెన్స్ అండి, డి నుంచి ఈ వరకు 4 కిలోమీటర్స్. అదే డిస్టెన్స్ ఇక్కడ కంటిన్యూ అవ్వడం జరుగుతుంది, అవునా. సో ప్యారలల్ సైడ్స్ కాబట్టి, సో 4 + 4 ఎంత, డినామినేటర్ సైడ్ ఏమో టోటల్ 8 కిలోమీటర్స్, ఒక సైడ్ తెలిసిపోయింది, అవునా. మరి ఈ సైడ్ వాల్యూ కూడా తెలిసిపోతే మన షార్టెస్ట్ డిస్టెన్స్ ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, అవునా. సో మరి ఈ డిస్టెన్స్ ఏమవుతుందంటే టోటల్ వాల్యూ 4, ఈ 4లో నుంచి ఇక్కడ వరకు 3 డిస్టెన్స్, సో రిమైనింగ్ ఎంత 1 డిస్టెన్స్ కదా, సో 1 కిలోమీటర్స్ రావడం జరుగుతుంది. సో అనదర్ వాల్యూ ఎంత 1 కిలోమీటర్స్. అయితే మరి మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది, అవునా. సో మరి షార్టెస్ట్ డిస్టెన్స్ ఫార్ములా అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2 వాల్యూస్ తెలిసినట్లయితే ఆ 2 వాల్యూస్ యొక్క స్క్వేర్స్ని సమ్ చేయాలి, ఓకేనా. సో 8 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్, సో స్క్వేర్ రూట్ ఆఫ్ 8 స్క్వేర్ ఎంత అంటే 64 ప్లస్ 1 స్క్వేర్ 1, సో విచ్ మీన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 65 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. సో ఇప్పుడు కానీ షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ అడిగినప్పుడు ఆ లైన్ కాకుండా రిమైనింగ్ 2 లైన్స్ యొక్క టోటల్ డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేసి ఒక స్క్వేర్ రూట్ లోపల దాని స్క్వేర్స్ని సమ్ చేసినట్లయితే సరిపోతుంది. క్లియర్.